కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో అమిత్ షా సమావేశం కావాల్సి ఉంది. దీంతో 3 జిల్లాల నేతలతో సమావేశం వాయిదా పడింది. ఇక వచ్చే నెలలో తెలంగాణలో అమిత్ షా పర్యటించే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఎందుకు రద్దయింది? డీటెయిల్స్ ఏంటి? శ్రీచరణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో అమిత్ షా సమావేశం కావాల్సి ఉంది. దీంతో 3 జిల్లాల నేతలతో సమావేశం వాయిదా పడింది. ఇక వచ్చే నెలలో తెలంగాణలో అమిత్ షా పర్యటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీచరణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు కావడానికి రీజన్స్ ఏంటి? డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? హిమబిందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. అయితే ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒకవైపు బీహార్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది బీహార్ రాజకీయాలు. అయితే అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా కూడా చేయనున్నారని చెప్పేసి రేపు జేడీయూ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా ఒక రకంగా వార్తలు అయితే వదంతులు వెల్లువెత్తుతున్నాయి మొత్తం మీడియా సర్కిల్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో. అయితే జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశము ప్రస్తుతానికి చూసుకుంటే ఇటు బీహార్ లో కానీ అటు ఢిల్లీలో కానీ రాజకీయంగా కాస్త గందరగోళంగా నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ పేరిట బీజేపీ కొత్త రాజకీయానికి తెరలేపుతుంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే 7 ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని, దాదాపు 25 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని బీజేపీ ప్రలోభ పెడుతుందని, కొన్ని రోజుల తర్వాత తనను కూడా అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఈడీ, సిబిఐ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఇట్లా ప్రభుత్వ ఏజెన్సీలతోని కూడా బెదిరిస్తుంది అని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే ఆప్ ప్రభుత్వం కూలిపోయాక టికెట్లు ఇస్తామని సదరు ఆప్ ఎమ్మెల్యేలకు కూడా ఆఫర్ ఇచ్చిందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి రేపు ఒక సుడిగాలి పర్యటన చేయవలసి ఉంది. ప్రధానంగా ఇటు క్లస్టర్ మీటింగ్స్ తో పాటు అలాగే జిల్లాల నాయకులు, రాష్ట్ర నాయకులతో సమావేశం అవ్వాల్సి ఉంది రేపు అమిత్ షా. అయితే ప్రధానంగా ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ కార్యకర్తలతోనే ప్రధానంగా ఈ సమావేశం ఉండే. అయితే ప్రధానంగా మిషన్ దక్షిణ్ లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఫస్ట్ ప్రచారం అంటే విజయ బేరీ అంటారా, ప్రచార బేరీ అనేది మొదట తెలంగాణ నుంచే మొదలు పెట్టాలి అని అమిత్ షా కూడా ఢిల్లీ హైకమాండ్ నిర్ణయించారు. అయితే రేపు సుడిగాలి పర్యటన నేపథ్యంలో ఆకస్మికంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా 2 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలలో అలజడి నేపథ్యంలోనే వాయిదా వేసుకున్నట్టు మనకు సమాచారము. ఏదేమైనప్పటికీ 2 రోజుల్లో బీహార్ భవిత్యం కూడా తేలనుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడైతే కొంతవరకు రేపు అమిత్ షా రావడంతో పాటు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పరస్పరం ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, అటు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి పరస్పర కౌంటర్లు చేసుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ముందుగా చర్చించుకున్నట్టు మిషన్ దక్షిణ్ లో భాగంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డబుల్ డిజిట్ సీట్లు తెచ్చుకోవాలనేదే ప్రధానంగా ఉద్దేశంతో బీజేపీ మొదటి నుంచి కూడా ఉంది. అయితే దీనిలో భాగంగానే రేపు అమిత్ షా ఇక్కడ పర్యటించాల్సిన నేపథ్యంలో ఆకస్మికంగా
ఈ రాజకీయాల్లో అలజడి నేపథ్యంలో అమిత్ షా టూర్ వాయిదా వేసుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.